అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఈ రోజు మనం బాబాతో ఈ కార్యక్రమాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం. జై బాబా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాబాకి ప్రార్థనలు చేసి ఆహ్వానించవలసిందిగా రజనీ గారిని కోరుకుంటున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వతికార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెపరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చర్చవులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, ములోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయారుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్త, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేం పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయము చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా. చక్కగా ప్రార్థనలు బాబాకి నివేదించిన మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు నమో మెహర్ బాబా ప్రార్థన గీతము.
मोमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషద్వర్గము అంతరింపగా హరిషద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపు అవ్యయ మోక్షం వనుగ్రహింపము నమో మేరు బాబా अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा ने थैंक यू जय बाबा జై బాబా అండి. బాబాకి అగేతంతో ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. బాబా ప్రేమాశిస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు మొదటి సంకీర్తన సులోచన గారు చేస్తారు. తర్వాత రెండో సంకీర్తనకి పార్వతి టీచర్ గారు రెడీగా ఉన్నారు. జై బాబా. जय बाबा अंडी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय वरमुलो नी नाममे ना साधन कानी प्रेममया वरमुलो नी नाममे ये क्षणमैना నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ
స్వరములో నీ నామమే. ప్రియమున నిను నే పిలచిన క్షణము ఎదలో తీరమై కదలాడావు. ప్రియమున నిను నే పిలచిన క్షణము ఎదలో తీరమై కదలాడావు. ధృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా. స్వరములో నీ నామమే. మెహరు శ్రీహృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే. మెహరు శ్రీహృది నిండిన నామం వరమై స్థిరమై నా వశమైతే. నిను నే కనన ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా. స్వరములో నీ నామమే. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. సీత గారు జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు పార్వతి ఒక సంకీర్తన చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు. ప్రేమను కోరింది ప్రేమను పంచింది. ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు. దేవుడసగు కానుకయే ప్రేమంటే. దేవుడసగు కానుకయే ప్రేమంటే. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు. మెహరుడే నిలిచాడు సోదరా. మెహరు మెహరు మెహరంటూ స్మరణలోనుంటే మెహర్ శ్రీ అవుతావు చిటికెలో. మెహర్ శ్రీ అవుతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో
ప్రేమతో నీవు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా సీతా. జై బాబా. జై బాబా. జై బాబా. పార్వతి, హేమ చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. యజ్ఞయాగాలు ఎన్ని చేసినా, తీర్థయాత్రలు తిరిగినా మనిషికి ఉండేటువంటి ఆ నైజ గుణం పోదు. అది పోవాలంటే భగవంతుడు ఇచ్చిన ఆ ప్రేమ అనే కానుక మనకి దొరకాలంటే అది ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని ఎంత అద్భుతమైన సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా. ఇప్పుడు సాగర్ లక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత వాణి రెడీగా ఉంది. జై బాబా. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की జై బాబా. మెహరబాదు కొండపై చేయనించిన మేరుబా అంజలి దేగై కొనుమా అవతార పురుష మెహరబాదు కొండపై ధవళ కాంతులు వెదజల్లే నీ సమాధి శిఖరముగాంచిన పెళ్ళుబుకును యుల్లమునందు ప్రేమధారలు ధవళ కాంతులు వెదజల్లే నీ సమాధి శిఖరముగాంచిన పెళ్ళుబుకును యుల్లమునందు ప్రేమధారలు మెహరబాదు కొండపై నీ దర్శన ద్వారము చెంత నిముషమైన నిలచిన చాలు ఆధ్యాత్మిక ఆనందమునే అనుభవింతున్నా మదిలో నీ దర్శన ద్వారము చెంత నిముషమైన నిలచిన చాలు ఆధ్యాత్మిక ఆనందమునే అనుభవింతున్నా మదిలో మెహరబాదు కొండపై నీ నామ స్మరణ చేయుచు నీ దరికి చేరవచ్చే రాజుకైన పేదకైనా మార్గమొక్కటే నీ నామ స్మరణ చేయుచు నీ దరికి చేరవచ్చే రాజుకైన పేదకైనా మార్గమొక్కటే మెహరబాదు కొండపై ప్రేమికుడను నేనే అయినా ప్రియతముడవు నీవేనయ్యా నేను నీవు ఏకమైతే ఒక్కటేనయ్యా ప్రేమికుడను నేనే అయినా ప్రియతముడవు నీవేనయ్యా నేను నీవు ఏకమైతే ఒక్కటేనయ్యా మెహరబాదు కొండపై నీవున్నది శిఖరము పైన నేనున్నదగాధములో చేయూతనిచ్చినను నీ దరి చేర్చుకోవా నీవున్నది శిఖరము పైన నేనున్నదగాధములో చేయూతనిచ్చినను నీ దరి చేర్చుకోవా మెహరబాదు కొండపై శయనించిన మేరుబా అంజలి దేగై కొనుమా అవతార పురుష మెహరబాదు కొండపై మెహరబాదు కొండపై అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మా. జై బాబా అండి. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. ఆ మెహరాబాద్ కొండ మీదకి వెళ్ళడానికి అందరికి రాజుకైనా పేదకైనా ఒకటే దారని
ఆయనలో చేరడానికి కూడా ఆ మార్గం కూడా ఎవరికైనా ఒకటే, చేరిన తర్వాత అందరం ఒకటే. అయితే బాబా ఒకసారి అంటారు, మీరు నేనంటే ఏమిటో తెలియనంత వరకు మీరు నన్ను ఎంత పొగిడినా ఎంత చెప్పినా అది కరెక్ట్ కాదు. కానీ మీరు నా స్థితికి వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏమంటారు తెలుసా, నేనే భగవంతుణ్ణి అంటారు అని చెప్తున్నారు బాబా. అంటే అతనికి మన వల్ల ఎలాంటి తృప్తి లేదనమాట బాబాకి. జై బాబా. ఆయనకి మనం తృప్తి కలిగించలేము. ఎందుకంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పెద్ద కుండ నిండా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఓ 3 కుండల నిండా నీళ్లు పంపేశాక తిరిగి మళ్ళీ నిండా ఒక్క చుక్క కూడా కింద పడకుండా 3 బిందెల్లో నింపితే నిండిపోతుంది. కానీ మళ్ళీ ఆ నీళ్లే అలాగా బిందెలో వేస్తే మళ్ళీ ఆ బిందె నిండదంట. ఎందుకంటే ఈ పిల్లల ప్రేమ తల్లికి ఇచ్చేటప్పుడు అంత తల్లి ఇచ్చినంత ఆ స్థాయిలో మళ్ళీ పిల్లలు ఇవ్వలేరని అది ఎగ్జాంపుల్ గా చెప్పారు. జయబాబా చక్కని సందేశాన్ని అర్థమయ్యేటట్టుగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జయబాబా. ఇప్పుడు వాణి ఒక సంకీర్తన పాడుతుంది. తర్వాత అరుణ్ గారు ప్లీజ్ కదా, అరుణ్ గారు ఒక సంకీర్తన చేయండి. జయబాబా. జయబాబా. జయబాబా అక్క వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. నిజ మార్గము చూపిన ప్రభువు, రుజువర్తన నేర్పిన ప్రభువు, బ్రతుకు బాట చూపిన ప్రభువు, వెతలెల్లా మాపిన ప్రభువు, కరుణ తోడ పాపుల నెల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభువు. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. నవనీతం కోరిన ప్రభువు, నవజీవన మొసగిన ప్రభువు, అవసరమై వెలసిన ప్రభువు, అవతారం దాల్చిన ప్రభువు, ఆత్మ సాక్షిగా నిలచి మమ్ము మేల్కొల్పుటకే తెంచిన ప్రభువు. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. మరల మెహరు ప్రభువై వెలసెనేడే. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సీతక్క. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించావు. పాపులనందరినీ తనలో చేర్చుకోవడానికి అరుదించిన దయామయుడు కరుణామయుడు మన మెహర్ ప్రభు. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించావు. నీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా. ఇప్పుడు అరుణ్ గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. జై బాబా. చదివేటప్పుడు పాడతానులేండి. సరే సరే. శర్మ గారు రెడీ, ఒక సంకీర్తన చేయండి. తర్వాత వైదేహి గారు రెడీగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అందరికీ. జీవనమే మధురం
ప్రేమ జీవనమే మధురం, జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం, సచ్చిదానంద స్వరూపమీశ్వర జీవనమే మధురం, అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ప్రేమాన్వితమౌ ఈశ్వర, అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ప్రేమాన్వితమౌ ఈశ్వర జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం, పరాత్పర పరబ్రహ్మ దైవమై ప్రత్యేగాత్మయే పరమాత్మయ్యేడు, ప్రత్యేగాత్మయే పరమాత్మని గని నిత్య జీవితములో పొందను అనుభవము జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం, ప్రత్యేగాత్మ పరమాత్మని తెలుపని భవ సంస్కారపు తెరలు తొలగించేడు, ప్రేమమయుండగు పరమేశ్వరుని ప్రేమ సాధన చే పొందడి అనుభవము జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం, ప్రేమయనగా రమైక్యమేరా ప్రేమ తండ్రి మెహరను పొందెడి, ప్రేమయనగా బ్రహ్మైక్యమేరా ప్రేమ తండ్రి మెహరను పొందడి, స్వార్థమహము మమతలు తొలగించి పరార్థ సేవలో పరమాత్మ చూపు భాస్కర ప్రియుడౌ మెహరు సత్యము భవసాగర తారక యాదాత్మిక జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం, సచ్చిదానంద స్వరూపమీశ్వర జీవనమే మధురం, ప్రేమ జీవనమే మధురం. అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా సేత్ గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. ఆయనతో జీవించే జీవితం, ఆ ప్రేమ జీవితం అంత అద్భుతం, చాలా మధురం. అయితే అదే బ్రహ్మైక్యం. అయితే మనం మన ఇంట్లో ఉండేటువంటి ఆ చిత్రపటాలని మనం ఒక్కసారి హృదయపూర్వకంగా తాకి మనం నమస్కరిస్తున్నాం అంటే ఆ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ స్టేజ్ కి మనల్ని బాబా తీసుకెళ్తున్నట్టు అన్నమాట. అది చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని బాబా మనకి ఇచ్చారు. బాబాకి అనేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై బాబా అండి. ఇప్పుడు వైదేహి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత సుందరి గారు రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందున్నాబో మెహేరు బాబా అందుకో మా పూజలు, ఎందున్నాబో మెహేరు బాబా నిలువలేము నిముషమైన నీవు లేనిదే, మరువలేము యుగయుగాలు నీదు పూజలు, నిలువలేము నిముషమైన నీవు లేనిదే, మరువలేము యుగయుగాలు నీదు పూజలు, ఇన్ని నాళ్ళు వేచి వేచి నీకై ఉన్నాము, ఎందున్నావో మెహేరు బాబా అందుకో మా పూజలు, ఎందున్నావో మెహేరు బాబా ప్రేమతోనే జగములెల్ల నిలచియున్నవి,
నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నవి. ప్రేమతోనే జగములెల్ల నిలచియున్నవి. నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నవి. ప్రభో నీదు ప్రేమ కొరకు వేచి వేచి ఉన్నాము. ఎందున్నావో మెహేరు బాబా, అందుకో మా పూజలు. ఎందున్నావో మెహేరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సీత గారు జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. సృష్టి అంతా ఇలా నడుస్తుందంటే ఆ గ్రహాలన్నీ అలా సవ్యంగా తిరుగుతున్నాయంటే ఆ బాబా యొక్క ప్రేమ వల్లనే. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు సుందరి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సుశీల గారు రెడీగా ఉండండి. జై బాబా. సుందరి గారు జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ జై మెహర్ బాబా కీ జై. లేనే లేదు ఈ జగం, లేదనుట వాస్తవం. కలదు కలదు అనుకొనుటలు కల్లయే అనంతం. లేనే లేదు ఈ జగం, లేదనుట వాస్తవం. కలదు కలదు అనుకొనుటలు కల్లయే అనంతం. వేద శాస్త్రములు తెలిపెను జగతి ఉనికి సూర్యమని. సకల ఋషులు మునులనిరి ఉన్నదొకటి నిజము అని. ఎంత విన్నను మనిషి మారలేదు ఎందుకనా. లేనే లేదు ఈ జగం, లేదనుట వాస్తవం. కలదు కలదు అనుకొనుటలు కల్లయే అనంతం. అవతారుడు ప్రతిసారి అవతరించి చెప్పేనిదే, తాను చేయు బోధనలలో విసదపడచు అంశనిదే. నేను తప్ప జగతనేది లేదు లేదు లేదని. ఏమీ లేదు ఈ జగం, లేదనుట వాస్తవం. కలదు కలదు అనుకొనుటలు కల్లయే అనంతం. ఉన్నవాడు ఒక్కడని తెలుసుకొనుటే సుజ్ఞానము. అతని ప్రేమ పొందుటకై అలమటించుటే ధ్యానం. మెహరు మెహరు శ్రీ అనచో
శ్వాసాగితే మౌనం లేని లేదు ఈ జగం లేదనుట వాస్తవం కలదు కలదు అనుకొనుటలో కల్లయనం 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 అవతార్ బాబా की జై జై బాబా జై బాబా అండి సుందరి గారు. జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. వేద శాస్త్రాలు అన్ని బోధిస్తున్నాయి జగత్తులో ఏమీ లేదని, కానీ మునులు ఋషులు చెప్తున్నారు ఉన్నది ఒకటే సత్యం అదే అని. అది తెలుసుకున్నప్పుడే నీకు జ్ఞానం అనేది ఉంటుంది, అప్పుడే ఆ ప్రేమ నీకు దొరుకుతుంది అని చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు సుశీల గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ లెఫ్ట్ అయ్యాడు. సరేనండి, పాడండి. జై బాబా. జై బాబా పాడండి. జై బాబా. దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నిరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు గారు మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం చూసుకోండి. సుశీల గారు పరమానంద వినిపించడం లేదు నాకు. అవునండి, సిగ్నల్ లేదా? అవునండి, కొంచెం ప్లేస్ మారండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబారా. ఇప్పుడు ఇంకా వినిపిస్తుందా? వినిపిస్తుంది. జై బాబా. జై బాబా. జై. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు యుగ యుగమున పృథివి కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతిలోనున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములు అణచుటకే అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము
అవతరణము. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. మౌనము భాషించు భాషణము ఉన్నతము. భగవద్వచనము శాశ్వతము. మౌనము శాసించు శాసనము అతులితము. మానసహరణము నిశ్చయము. మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మేరే. మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు. మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు. చిలుక పలుకులని భ్రమపడకు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు. సకల లోక పాలకుడు. సర్వము నెరిగిన శ్రీహరుడు. నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందరికీ జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. ఇలాంటి అవతారం ఏ యుగంలో కూడా లేదండి. అంతటి అద్భుతమైన అవతారం. ప్రేమే భాషణము, ప్రేమే భూషణము. ఈ రెండు కలగలిపి ఉన్న ఆ అవతారంతో సాంగత్యం ఉంటే మనసు అనేది దానంతదే నశిస్తుందని చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు టైం జై బాబా అండి 43 నిమిషాలు అయింది. అరుణ్ గారు మీరు ఒక సంకీర్తన చేసి క్విజ్ క్వశ్చన్స్ చదవండి. జై బాబా. జై బాబా అండి. ముందు క్విజ్ క్వశ్చన్స్ చదువుతాను, సమయం ఉంటే అప్పుడు సంకీర్తన. సరే. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మన క్విజ్ క్వశ్చన్స్ పాత శ్రీకాకుళం వారి ఆదివారం 27/4/2025 రోజు క్విజ్ క్వశ్చన్స్ ఇవి. మనకు ఇవి అందించిన వారు ఎం దుర్గా ప్రసాద్ గారు. 31/5/1932 నాడు మెహర్ బాబా ఇచ్చిన సందేశంలో స్వార్థం ఎలా పుడుతుందని అన్నారు. 31/5/1932 నాడు మెహర్ బాబా ఇచ్చిన సందేశంలో స్వార్థం ఎలా పుడుతుందని అన్నారు. రెండవ ప్రశ్న, స్వార్థ నిర్మూలన ఎలా జరుగుతుందని మెహర్ బాబా ఆ సందేశంలో తెలియచేశారు. స్వార్థ నిర్మూలన ఎలా జరుగుతుందని మెహర్ బాబా ఆ సందేశంలో తెలియచేశారు. మూడవ ప్రశ్న, దైవీ మానవుని మాటలు లేదా దైవేచ్ఛ వెలువడే విధానం గురించి మెహర్ బాబా ఏమని వివరించారు? అవి ఎందువల్ల శక్తివంతంగా ఉంటాయన్నారు? మూడవ ప్రశ్న రిపీట్. దైవీ మానవుని మాటలు లేదా దైవేచ్ఛ వెలువడే విధానం గురించి మెహర్ బాబా ఏమని వివరించారు? అవి ఎందువల్ల శక్తివంతంగా ఉంటాయని అన్నారు. నాలుగవ ప్రశ్న, అవతార పురుషులు ఏళ్ల తరబడి ఎందుకు మౌనంగా ఉంటారని మెహర్ బాబా తెలియజేశారు? అవతార పురుషులు ఏళ్ల తరబడి ఎందుకు మౌనంగా ఉంటారని మెహర్ బాబా తెలియజేశారు. ఐదవ ప్రశ్న, తేదీ 1/6/1932 బెవర్లీ హిల్స్ లో జరిగిన సమావేశంలో మెహర్ బాబా ఈ విశాల విశ్వాన్ని
ఎవరు సృష్టించారని మరియు దీనిని దేనితో పోల్చారు? తేదీ 1/6/1932న బేవర్లీ హిల్స్ లో జరిగిన సమావేశంలో మెహర్ బాబా ఈ విశాల విశ్వాన్ని ఎవరు సృష్టించారని మరియు దీనిని దేనితో పోల్చారు? 6వ ప్రశ్న. ఆనాటి సమావేశం తాను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చానని చెప్పారు? ఆనాటి సమావేశం తాను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చానని చెప్పారు? 7వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైరాశ్యము యొక్క కారణాలు ఏమిటి అని మెహర్ బాబా అన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైరాశ్యం యొక్క కారణాలు ఏమిటి అని మెహర్ బాబా అన్నారు. నైరాశ్యానికి బయటకు కనిపించే ఈ వాహకాలు ఏమిటి అని మెహర్ బాబా వివరించారు. నైరాశ్యానికి బయట కనిపించే వాహకాలు ఏమిటి అని మెహర్ బాబా వివరించారు. జూన్ 1వ తేదీన జరిగిన ఆ సమావేశంలో మెహర్ బాబా చలనచిత్రాల్లో మారాల్సింది ఏమిటని చెప్పారు? జూన్ 1వ తేదీన జరిగిన ఆ సమావేశంలో మెహర్ బాబా చలనచిత్రాల్లో మారాల్సింది ఏమిటి అని చెప్పారు? 10వ ప్రశ్న అండి, చివరి ప్రశ్న. జీవితంలో ఏది అత్యద్భుత విషయం అని మెహర్ బాబా మేరీ పిక్ కోడ్ ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో ఇచ్చిన సందేశంలో తెలియచేశారు? జీవితంలో ఏది అత్యద్భుత విషయం అని మెహర్ బాబా మేరీ పిక్ పోర్ట్ ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో ఇచ్చిన సందేశంలో తెలియజేశారు. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి. కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచే ఓ బాబా. కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే వెలసే ఓ బాబా. వికసించు విరజల్లు నీ మోమునా. వికసించు విరజల్లు నీ మోమునా. ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలు నిన్ను కాంచితిమి. ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి. కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచే బాబా. నీ రూపమే వెలసే ఓ బాబా. మృదు మధుర నీ నామ స్మరణ మునే. మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమునా. అవతారమూర్తివి ఓ బాబా.
అవతార మూర్తివి ఓ బాబా గై కొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే ఓ బాబా నిన్ను గొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా ఓ బాబా నిన్ను గొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోనా జయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే ఓ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సీత గారు మీకు జై బాబా. జై బాబా అండి. జై బాబా. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. అలాగే ఆ క్విజ్ క్వశ్చన్స్ కూడా అందరికి చక్కగా అర్థమయ్యేటట్టు విపులంగా తెలియజేశారు. ఆ సంకీర్తనలోని ఆ బాబా యొక్క పాదాల సన్నిధిలో మనం ఉంటే మన బాధలన్నీ మర్చిపోతామని చక్కని సంకీర్తన. అయితే ఇలాంటిదే మనకు బాబా సోదరుని విషయంలో చూడండి, భగవంతుడో కాదో నువ్వు అన్నప్పుడని ఒక నిప్పు కణిక తీసి అతని చేతి మీద పెట్టినప్పుడు బాబా సమక్షంలో ఉన్నంత వరకు ఆ గాయం ఆయనకి ఏమీ బాధ అనిపించేది కాదు. తల్లి వచ్చి ఏమైందని చూసేసరికి తీవ్రమైన బాధ వస్తుండేదన్నమాట. ఈ మన సంకీర్తనలో రాయించారు బాబా అంటే అది కరెక్ట్ గా అవి అన్ని వాళ్ళు అనుభవించే రాశారు అన్నట్టుగా అద్భుతమైనటువంటి ఆ సంకీర్తనలు మనకు అందించి వెళ్ళారు పెద్దలు. వారందరికీ ఈ సందర్భంగా బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. పాడిన మీకు కూడా బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై బాబా. ఇప్పుడు ఒక సంకీర్తన చేయడానికి ఇంకా సమయం ఉందండి. వెంకట్రావు గారు ఉదయ్ గారి సీత గారు ఆ, ఉదయ్ గారికి ఒక సంకీర్తన ఇచ్చి తర్వాత స్పీచ్ చెప్పమనండి. సరే సరే సరే. అయితే ఇప్పుడు ఉదయ్ గారు స్టార్ట్ చేయండి. ఒక సంకీర్తన పాడి తర్వాత బాబా యొక్క సందేశాన్ని మాకు తెలియజేయండి. జై బాబా. తర్వాత వెంకట్రావు గారికి ఇస్తాను. జై బాబా. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमये रूपमयी पुडमी वेलसिन वेळ वेयि कन्नुलु चालुना అందము చూడగా వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా ఆ నగవు ఆ మోము ఏమని పాడను కనుల పండువ కాగా ఏమని పాడను కనుల పండువ కాగా ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ వేయి కన్నులు చాలునా ఆ అందము చూడగా వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా ఆ నగవు ఆ మోము ఏమని పాడను కనుల పండువ కాగా ఏమని పాడను కనుల పండువ కాగా ఆ రూపమునకు పేరే మెహర్ ఆ తేజమునకు పేరే అవతార్ ఆ రూపమునకు పేరే మెహర్ ఆ తేజమునకు పేరే అవతార్ ఆ దయ
అతని తోట జీవనమే కైలాసవాసము. భూలోక స్వర్గము, భూలోక స్వర్గము. ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ, ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ. వేయి కన్నులు చాలునా అందము చూడగా, వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా. ఆ నగవు ఆ మోము ఏమని పాడనో కనుల పండువ కాగా, ఏమని పాడనో కనుల పండువ కాగా. మౌనముగా మానవాళి తన దరికి చేరబిలచి, మధుర స్పర్శ దర్శనమున తనువులు పులకింపజేసి, ఆ కదలి లోకములో ఇతిహాసధారలై, ఆ కదలి లోకములో ఇతిహాసధారలై, సత్యములై నిత్యములై చిరకాలము నిలువగా. తరతరములు పాడగా, తరతరములు పాడగా. ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ, ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ. వేయి కన్నులు చాలునా అందము చూడగా, వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా. ఆ నగవు ఆ మోము ఏమని పాడను కనుల పండువ కాగా, ఏమని పాడను కనుల పండువ కాగా. అంధకారమలముకొని దారి కానని వేళ, అసుర శక్తులు మనల బలహీనుల చేయు వేళ. అతడే మన వెలుగై దారి చూపడా, కనుల కాంతి నింపడా. అతడే మన వెలుగై దారి చూపడా, కనుల కాంతి నింపడా. అతని తేజమే వరమై తోడు నిలువగా. మనకు బాసట కాడా, మనకు బాసట కాడా. ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ, ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ. వేయి కన్నులు చాలునా అందము చూడగా, వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా. ఆ నగవు ఆ మోము ఏమని పాడనో కనుల పండువ కాగా, ఏమని పాడనో కనుల పండువ కాగా. మా హృదయ మందిరము తెరచి ఉంచినామయ్య, మా మనసుల నీవడుగిడ పరచి ఉంచినామయ్య. నేరుగా నడచి వచ్చి హృదయ సీమను ఏలుకొనగా, కోరెదము నిన్ను మేము మనసార మెహరు ప్రభో, కోరెదము నిన్ను మేము మనసార మెహరు ప్రభో. ప్రేమ సామ్రాజ్య విభో, ప్రేమ సామ్రాజ్య విభో. ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ, వేయి కన్నులు చాలునా అందము చూడగా, వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా. ఆ నగవు ఆ మోము ఏమని పాడను కనుల పండువ కాగా, ఏమని పాడను కనుల పండువ కాగా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा.
అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలు. అందరిలో ఉన్నటువంటి ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జై బాబాలు. బాబా మనందరికీ కూడా ఈ సమయం అతని యొక్క నామ సంకీర్తనలో, అతని రూప ధ్యానంలో ఇంకొకటంటూ ఆలోచన లేకన్నా బాబా ఎదురుగా కూర్చొని అంతరంగంలో ఉన్నటువంటి ప్రీతమ ప్రభువుని ధ్యానిస్తూ అతని రూపాన్ని చూస్తూ నామ స్మరణలో మనల్ని మనం మర్చిపోవడానికి మనకి గొప్ప అవకాశం ఇచ్చారు బాబా. అతని సన్నిధిలో గడపడానికి బాబాకి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నటువంటి అంటే సహకరించి చూస్తున్నటువంటి వారందరికీ కూడా జై బాబాలు, జై బాబా. బాబా అంటారు, భగవంతుడు అంతటా కలడు, అన్నీ చేస్తాడు. చేసేది ఎవరు అంటే భగవంతుడే. ఆయన ఎక్కడున్నాడు? అంతటా ఆయనే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు మనలోనూ ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. భగవంతుడు మనం లేకుండా కూడా ఉన్నాడు, అన్ని చూస్తూ ఉంటాడు. భగవంతుడు మనందరికీ అన్నింటికీ ఆవల కూడా ఉన్నాడు, అన్నీ తానే అయి ఉన్నాడు. అసలు నిజానికి ఉన్నది భగవంతుడు ఒక్కడే. అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మనం అనుకుంటున్నటువంటి ఈ సృష్టి లేకపోయినా ఆయన ఉన్నాడు. ఎటర్నల్ ప్రెజెంట్, ఎప్పుడు శాశ్వతత్వం, సత్యం, ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడే, ఒకే ఒక్కడు ఉన్నది భగవంతుడే. అయితే మరి అంతటా ఉన్నటువంటి ఆ తండ్రి మనలో ఉండి, మనతో ఉండి, మన చుట్టూ ఉండి సమస్తాన్ని నడుపుతుండి, పోషిస్తుండి ఇంతటి వాడు అసలు మనకెందుకు తెలియటం లేదు? ఏ కొంచెం కూడా మనం ఎందుకు అనుభవం పొందలేకపోతున్నాము? అనుభూతి పొందలేకపోతున్నాం ఎందుకు అంటే, బాబా అంటారు, సూర్యుడు తన ప్రకాశాన్ని ఇక్కడ నేను నా తాలూకా వెలుగు అందించాలి, ఇక్కడ నేను అందించకూడదు అనుకునేమి ప్రకాశించడు. అంతటికి అతను సహజంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ ఆ వెలుగు పొందకన్నా గొడుగు అడ్డు పెట్టుకొని నిలబడితే ఆ ప్రకాశాన్ని మనం అనుభూతి పొందలేము. మనకి సూర్యుడికి మధ్యన గొడుగు ఉంటే, లేదా ఒక చీకటి గదిలో ఉంటే, గదిలోకి వెలుగు రాలేదు అంటే అది సూర్యుడి తప్పు కాదు కదా. ఎందుకు రాలేదు అంటే తలుపులు వేసుకొని చీకట్లో కూర్చొని ఉన్నాము. ఇలా మనకు ఆ గొడుగుల్లా అడ్డి ఉన్నది ఏంటి అంటే, బాబాకి మనలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడికి అడ్డుగోడగా నిలిచినది ఏంటి అంటే సంస్కారాలు. మన చైతన్యాన్ని, మన యథార్థ స్వస్వరూప ఎరుకను తెలుసుకోగలిగినటువంటి పరిపూర్ణ చైతన్యం మనం పొంది ఉన్నప్పటికీ కూడా ఆ స్వస్వరూప ఎరుకని పొందకన్నా చైతన్యాన్ని కప్పి ఉంచేవి సంస్కారాలే. అంటే ఇప్పుడు చైతన్యం యొక్క పరిధిని ఏవి నిర్ణయిస్తున్నాయి అంటే ఈ సంస్కారాలు నిర్ణయిస్తున్నాయి. దానివల్లనే నేను పలానా, అది వేరు, ఇది వేరు, నేను వేరు అనుకునేటటువంటి వేర్పాటు భావన, నేనే చేశాను, నేనే చేయగలను, నేను చేస్తాను అనేటటువంటి యహాన్ని పోషించుకోవడం, ఇవన్నీ కూడా దేని వలన అంటే ఈ వేర్పాటు భావన, ఇదంతా కూడా దేని వల్ల అంటే మన స్వస్వరూప జ్ఞానంపై మనకు ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా. అంటే ఎంత స్థాయిలో మనం అజ్ఞానులుగా ఉన్నామో మనం గుర్తించవచ్చు. ఎంతగా మనం ఈ వేర్పాటు భావాన్ని, ద్వంద్వ భావాన్ని అనుభవిస్తున్నామో, మన అహాన్ని మనం పోషించుకుంటూ ఉన్నామో, అహంకారం, నేను, నాది, నా కోసం, ఎవరికైనా ఉంది అంటే అసూయ, ఎవరైనా పొందారు అంటే అదొక రకమైన భావన, ఏదైనా నేను అనుకున్నది జరగలేదు అంటే కోపం. వీటన్ని ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే
మనం పీక్స్ లో మనకున్నది ఏంటి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగా ఇది ఎంత తీవ్రంగా ఉంటే, ఇది ఎంత లోతులుగా పాతుకొని ఉంటే మనం భగవంతుడికి అంతగా దూరం అయి ఉంటాము అని చెప్పారు బాబా. బాబాకి ఎంతగా దూరం అయి ఉంటామో, ఈ గొడుగు అడ్డు పెట్టుకొని మూసుకొని ఈ గదిలో కూర్చున్నంత వరకు కూడాను వెలుగందలేదు అనడానికి లేదు. మనం ఆ గొడుగు అడ్డు తీయాల్సిందే, గది బయటికి వెళ్ళాల్సిందే. అంతగా మనల్ని సంస్కారాలు కప్పి ఉంచాయి. అయితే మరి ఇది ఎలా మనం తొలగించుకోగలుగుతాం? మనకి సాధ్యమేనా అంటే అది అసాధ్యం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇందాక మొదటగా పాట పాడారు కదా, సాంప్రదాయాలు ఇంకేవో అనుసరించి ఏదేదో చేస్తాననుకుంటే ఈ నైజ గుణం పోదు. ఎందుకు పోదు అంటే, ఒక దుర్మార్గుడిగా ఉన్నటువంటి వాడు దైవీ తత్వంగా ఒక దైవ భక్తుడిగా మారినప్పటికీ కూడా అహం ఎలా ప్రవర్తిస్తుందట? నేను భక్తుడినయ్యానంటదట. మూర్ఖుడిగా ఉన్నప్పుడు నలుగురిని ఇబ్బంది పెట్టేవాడు భక్తుడిగా మారినప్పుడు నేను భక్తుడు నేనని ఆ రకంగా అది ఇంకొక రకంగా తలెత్తుతుంది. అందుకు మనంగా దీన్ని పోగొట్టుకోలేము. అంత తీవ్రంగా, అంత లోతుల్లో యుగాలుగా ఇది నాటుకుపోయి నేను అనేటటువంటి ఉనికితోనే మనం ఉన్నాం. అంతే కదా, ఈ ప్రపంచాన్ని మనం ఎలా అనుభవిస్తున్నాము? ఈ రకంగానే అనుభవిస్తున్నాం. మరి ఈ అడ్డుతెర తొలగాలి అంటే ఎలాగా అంటే బాబా చెప్తున్నారు, ప్రేమ ఒక్కటే మార్గము. ఎలాగిది సాధ్యమవుతుంది అన్నారంటే, ప్రేమతోని మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇంతవరకు కూడా నేను ఎలా ఉన్నాను ఒక్కసారి మనం గ్రహిస్తే యథార్థమైనటువంటి విషయం ఏంటి, సత్యం ఏంటి అనేటటువంటి ఆలోచన చేస్తూ బాబా అనేటటువంటి ఆలోచనలతో ఉండేటప్పుడు నా స్వభావం ఏటో నాకు అర్థమవుతుంది. అంటే ఎవరిది వాళ్ళకి మన స్వభావం ఏటో, కోపిష్టినా, ద్వేషపరున్నా, అసూయపడుతున్నానా, నాలో అహంకారం ఎక్కువగా ఉందా, ఇలాగ మనకున్న రోగం ఏటో ఫస్ట్ మనం గుర్తించగలుగుతాము. ఎప్పుడైతే బాబా గురించి ఆలోచిస్తూ ఉంటామో, బాబా మనకిచ్చినటువంటి ఆ సందేశాలను ఆలోచిస్తూ ఉంటామో, వాటిని మననం చేస్తూ ఉంటామో, వాటిని ధ్యానం చేస్తూ ఉంటామో, మన లోటేటో, మన వెల్తేటో, మనం ఇలా ఉన్నాము అనేటటువంటిది మనకు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. బాబా అదే కదా అంటారు, నీ తోటి వారిని దూషించడం కాదు, ఎదుటి వారిలో తప్పులు ఎంచడం కాదు, నీలో తప్పులు నువ్వు తెలుసుకో, అప్పుడు నువ్వు భగవంతుణ్ణి ప్రేమించినట్లే. అలాగ మనల్ని మనం చూస్తే మన తోటి వారు ఏదైనా పొందారంటే మనలో అసూయ చేస్తుంది, మన కుటుంబీకులు బాగుపడ్డారంటే మనలో కుళ్ళొస్తుంది. ఇన్ని చెడు గుణాలు మనలో ఉంచుకొని ఎవరో మారాలని మనం అనుకోవడం ఏంటి? ఫస్ట్ మనం మారాలి. అది ఎలాగా? అది ఎలా సాధ్యమవుతుంది? బాబా నామస్మరణతో సాధ్యమవుతుంది. బాబా ఎంతటి వాడో గ్రహిస్తే సాధ్యమవుతుంది. అసలు యథార్థమైనటువంటి విషయమేటో గ్రహిస్తే మనకది సాధ్యమవుతుంది. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. బాబా చిన్న ఆ వాక్యాల్లోనే ఎంతో ఆ సత్యాన్ని ఇమిడ్చి మనకు విషయాన్ని చెప్పున్నారు. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్ ఆర్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. భగవంతుడే సత్యం. అది యథార్థమా కాదా మనం ప్రతి విషయంలో ఆలోచిస్తూ ఉంటే శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది, ఏది ప్రాధాన్యమైనది, ఏది అప్రధానమైనటువంటిది, నా జీవితంలో నేను అనుసరించాల్సినటువంటి విషయం ఏదంటే బాబా మెచ్చిన తీరులో నేను తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏది. ఇలాగ బాబా చెప్పిన ఒక కథ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, ఒక ప్రవచనం కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్కటి మనం ఎలా జీవించడానికి బాబా మనకిచ్చున్నారో మనం అలా నడడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనలో తప్పులు మనం గ్రహిస్తామో, బాబా చెప్పినటువంటి భగవంతుడిని ప్రేమించే తీరులో మనం ప్రేమించాలంటే మొదట మనల్ని మనం స్కాన్ చేసుకునేటప్పుడు ఏ మార్పు నాకు అవసరం, ఏ మెడిసిన్ నాకు అవసరం, ఇక్కడ నేను ఎలా ప్రవర్తించాలి, బాబా ఈ రకంగా ఆయన చెప్పిన తీరులో నేను నడవాలంటే నేను ఎలా ప్రవర్తించాలి. బాబా అదే అంటున్నారు కదా, నా కొంగును గట్టిగా పట్టుకో, నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. మరి గట్టిగా పట్టుకోవడం అంటే మనకు లాభం లేకన్నా, మనకి ఏదైనా మేలు జరగకన్నా మనమేం చేసాం కదా, మనకు మొదటి నుంచి ఇవే కదా అలవాటైన ఉన్నాయి.
బాబా చెప్పినటువంటి ఒక కథే మనం ఉదాహరణగా తీసుకుంటే అయ్యాజ్ కథ చెప్పున్నారు. ఏంటది? ఒక మహారాజు దగ్గర బానిస అయ్యాజు. ఆ రాజు అంటే అతనికి ఎంత ప్రేమో, ఇంకా ఏది తన సర్వాన్ని కూడా రాజు కోసం త్యాగం చేయగలిగినంతటి ప్రేమ. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. మేమింత సీనియర్స్ కదా, మా పోస్ట్‌లో మేమింత పెద్దవాళ్ళం కదా, అంటే మన 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 వరకు మనం కూడా ఇది తెచ్చుకుంటేనే మనం బాబా ఆ కథ అక్కడ ఎందుకు చెప్పారో మనకు అర్థమవుతుంది. లేదంటే కథ కథగానే ఉండిపోద్ది. అంతటి అవతారుడు మన స్థాయికి దిగొచ్చి మన కోసం మన మేధస్సు ఎంతుందో అక్కడికి దిగిపోయి అంతటి విషయాల్లో అంత సత్యాన్ని చొప్పించి మనకి చెప్పాడంటే మనం అది గ్రహించకపోతే ఎలాగు? అయితే ఇంతమంది జెల్స్ పడతా ఉన్నారు. వీళ్ళందరిలో కూడా అసూయొచ్చింది. కానీ ఒకసారి జరిగిన విషయం ఏంటి అంటే, రాజుకున్నటువంటి సంపదలంతా కూడా ఊరేగింపుగా మనం తీసుకెళ్దాం. అందరూ అంటారు, ఇంత సంపదని బయట పెట్టుకోవడం ఏంటి? రాజు అంటాడు, ఎప్పుడైనా సరే విపత్కర పరిస్థితులొచ్చినప్పుడు, కరువులొచ్చినప్పుడు, రాజు దగ్గర ఇంత సంపద ఉంది, రాజ్యాన్ని రక్షించగలడనేటటువంటి నమ్మకం అనేది ప్రజలకు అవసరం. కాబట్టి మనం దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఒంటెల పైన, గుర్రాల పైన ఈ సంపదలన్నిటినీ కూడా మూటలు కట్టించి, ముందుగానే వాటికి చిన్న 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 హోల్స్ కూడా ఆ బస్తాలకి పెట్టి, పెద్ద పెద్ద ఈ బరువులన్నీ ఆ ఒంటెలపై వేసి, ఇరుకు సందులు గుండా, ప్రతి వీధి గుండా తీసుకెళ్తా ఉన్నారట ఊరేగింపుగా. ఇరుకు సందులు కదా అవి, చిన్న చిన్న వీధులు కదా, ఈ రాపిడిలోను ఆల్రెడీ చిన్న చిన్న హోల్స్ పెట్టున్నారు కదా, వీటిలోను ఈ వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ రాలిపోతూ పడిపోతూ ఉన్నాయి. మరి రాజుగారు ఊరేగింపుగా తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఒక్కళ్ళు వెళ్ళిపోరు కదా, ఈ మంత్రులు సామంతులు మొత్తం అందరూ కూడా వెళ్తారు కదా వెనక్కి. ఈ పరివారం అంతా కూడా వెళ్తా ఉంది. అయాజ్ కూడా వెళ్తా ఉన్నాడు, రాజు వెనక్కి వెళ్తా ఉన్నాడు, వీళ్ళంతా వెళ్తా ఉన్నారు. మరి జనాలు కూడా అందరూ చూస్తా ఉంటారు కదా, మహారాజు ఊరేగింపుగా ఎంత సంపదలు తెస్తే మరి అవన్నీ చూడకన్నా ఉండరు కదా. అయితే ఇరుకు సందులు గుండా వెళ్తుంటే ఈ రాపిడికి వీటిలో ఉన్నటువంటి ఈ సంపద అంతా రాలిపోతూ ఉంది. వజ్రాలు రాలిపోతున్నాయి, బంగారు నగలు రాలిపోతున్నాయి. ఊహించండి, మనం కూడా రోడ్డు నుంచి వెళ్తున్నాము అనుకుంటే అవన్నీ కూడా మనకు దృశ్యానికి అంతా కనిపిస్తూనే ఉంటాయి కదా. అలా వెళ్తుంటే చాలా దూరం వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూస్తే అయాజు తప్ప మరి ఇంకెవ్వరూ లేరు. రాజు వెనకన అయాజు. ఏరు వీళ్ళంతా అంటే వాటి నుంచి జారిపోతున్నటువంటి ఆ సంపదలు నేర్కుంటూ ఉండిపోయారు మహారాజా. మరి నువ్వు మాత్రం ఎందుకు ఏరుకోలేదు? వాటన్నిటికీ యజమానైన మీరుంటే నాకు చాలు తండ్రి అనేటటువంటిది అక్కడ అయాజు చెప్పినటువంటిది. అది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి? మనము పట్టుకున్నటువంటి వాడు సర్వానికి అధిపతి, చక్రవర్తి. సమస్త సృష్టి అతని శాసనంతో నడుపబడుతుంది. సమస్త సంపదలకి అధిపతి అతను. అంతటి వాడిని పట్టుకోవడమే ప్రధానం తప్ప ఏ బంధాలను, సంపదలను, లేకపోతే ఇంకేవో లాలసాలు, భోగాలు అనుకుంటూ ఈ ప్రాపంచికమైనటువంటి ఈ విషయాలు, ఈ జారిపోతున్న వజ్రాల్లాగా, జారిపోతున్న ఈ బంగారు ఆభరణాల్లాగా, లేకపోతే ఇరుకు రోడ్డులు ఏంటి ఇంత ఇరుకులోంచి తీసుకొచ్చారు, ఇలాగ నేను రావడం ఏంటి, ఇంత సందులోంచి ఇలాంటి విమర్శలు అయాజ్ దగ్గర లేవు. రాజు నడుస్తున్నాడు, రాజు కూడా ఆయన పట్టుకున్నాడు, వెనక నడుస్తా ఉన్నాడు. అంతే. ఒక ప్రేమికుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే, కొంగు జారిపోకన్నా ప్రీతమ ప్రభువు యొక్క ఆ నామాన్ని, ఆ స్మరణతో, ప్రేమతో తన జీవితాన్ని సాగించడం. ఎలాగా? ఆ తండ్రి ఇచ్చ మేరకు, అక్కడ ఎటువంటి ప్రశ్న లేకన్నా, అతను ఏది అయినా సరే, జీవితంలో ఎలాగైనా సరే అతని ఇచ్చకే నడుపబడుతుందనే పరిపూర్ణంగా అంగీకరిస్తూ ఆనందంగా అతన్ని అనుసరించడమే. ఎలాగ బాబా చెప్తున్నారు? తన ఆదేశాన్ని అనుసరించడమే బాబా కొంగు పట్టుకోవడం. ఇది మనం మర్చిపోవద్దు. ప్రతి దగ్గర కూడా బాబా చెప్తున్న విషయం ఏంటి అంటే, ప్రతి చిన్న ఉదాహరణ ఇస్తూ కూడా, ఎలాగా గనీకి బాబా కొట్టమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక మండలి సభ్యుడితో గనీకి చెంప వాయించమన్నారు. అయ్యో బాబా, గని చిన్నప్పటి నుంచి నీతో ఉన్నాడు బాబా, నీ స్నేహితుడు, నీ ప్రేమికుడు, అంటే మోస్ట్ సీనియర్.
ఎలా కొట్టేస్తాను బాబా అంటే బాబా అంటారు, నీ మనోవైఖరికే ప్రాధాన్యత ఇస్తున్నావే తప్ప నా హృదయం మీద చాలా గట్టిగా కొట్టావంటారు. అదేటి బాబా అంటే, మరి నా ఆదేశాన్ని అనుసరించనప్పుడు నన్ను బాధ పెట్టడమే కదా, నా హృదయంపై చాలా గట్టిగా కొట్టావంటారు. అంటే చూడండి, అక్కడ ఏ పరిస్థితినైనా సరే, ఎలాగైనా సరే బాబా ఆదేశాన్ని అనుసరిస్తే అందులోనే నా ఆశీస్సులున్నాయి అని బాబా ప్రతి విషయంలో కూడా మనకి చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి? మన మనోవైఖరికి కాదు. ఇక్కడ ఇది మంచిదా? చెడ్డదా? వీళ్ళేమనుకుంటారో? వాళ్ళేమనుకుంటారో? వీళ్ళ దగ్గర నేను చెడ్డయిపోతానేటో? లేకపోతే నేను నష్టపోతానేటో? కష్టపడాల్సొస్తుందేటో? ఆర్థికంగా ఇబ్బంది పడాల్సొస్తుందేటో? కాదు. ఈ సందర్భంలో బాబా నన్ను ఎలా ఉండమంటున్నారు? ఎలా ఉంటే నా ప్రీతమ ప్రభువు సంతోషిస్తాడు? అది గ్రహించిగానే ఇస్తే మనల్ని కష్టపెడతాడండి? మన ఆత్మ ఉన్నతికై మనలో మేల్కొల్పు కలిగించడానికి అంతటి పరిమిత దేహాన్ని ధరించి భూమిపైకొచ్చి అన్ని కష్టాలు అనుభవిస్తూ తన శరీరాన్ని బలిచ్చినటువంటి ప్రీతము ప్రభువు, మన ప్రియతముడు, మనల్ని మనం ప్రేమించకపోయినా మనల్ని మనం కన్నా మిన్నగా మనల్ని ప్రేమించేవాడన్నటువంటి తండ్రి మనల్ని బాధపెడతాడా? కష్టాలకు గురి చేస్తాడా? మనకన్నా ముందు నిలబడతాడటండి. అక్కడ అది ఇచ్చినా సరే దేనికిచ్చాడు? అతను ఏ పరిస్థితికి ఇచ్చాడు? ఆత్మోన్నతికే ఇచ్చాడు. మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న లేదు. వజ్రాలకో, వైఢూర్యాలకో, బంగారు ఆభరణాలకో, విలువైన వస్తువులకో, వీటి కోసం వెంపర్లాడుతూ ఉండిపోయినటువంటి ఆ జనాలుగా అలా కాకన్నా, అందులో ఒకరిగా కాకన్నా మహారాజును అనుసరించేటటువంటి అయాజ్‌గా ఉండమంటున్నారు బాబా. అంటే అతనికి ఇష్టుడైన ప్రేమికుడిగా జీవించమంటున్నారు. అలా జీవించినప్పుడే నీ జీవితం విలువైనది. లేదు అనుకుంటే అది సున్నా అన్నారు. చూడండి, అది ఎంత స్థాయిలో బ్రతికినా, ఎంత ధనవంతుడిగా బ్రతికినా, ఎంత భోగాలలో బ్రతికినా, ఎంత ఉన్నతమైనటువంటి ఎక్కువ బంధుత్వాల్లో బ్రతికినా, ఎలాగైనా సరే అది లెక్కలోకి రాదు. నాతో గడిపిన క్షణాలు, నా కొరకే జీవించే జీవితం ఇది మాత్రమే లెక్కించదగినటువంటిది అంటున్నారు బాబా. మరి ప్రతి విషయంలోనూ కూడా బాబా మనకి చెప్తున్నటువంటి అది సందేశాన్ని మనం గుర్తు చేసుకునేటప్పుడు మనకి ఏదైతే అడ్డు తెరగా ఉందో, బాబా అంటున్నారు కదా, నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటిది నువ్వు మాత్రమే అని. ఆ అడ్డు తెర అనేటటువంటిది తొలగిపోతుంది. ఎలాగా? ప్రేమతో, ప్రీతమ ప్రభువు యొక్క ప్రేమాశీస్సులతో, ఆ జ్వాలతో అది అడ్డు తొలగిపోతుంది. బాబా అంటున్నారు, బాబాని తెలుసుకోవాలి అనుకుంటే నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోవాలి. మరి ఎందుకు బాబా ఈ చిన్న చిన్న విషయాల్లో ఆయన చెప్తున్నటువంటిది ఏంటండి? అంత చిన్న విషయాలు ఇవి. కానీ అందులో ఉన్న సత్యం ఎంత గొప్పది. ఎందుకు ఆ కోపాన్ని నియంత్రించుకోవాలంటే, కోపం అసలు ఎందుకు వస్తుంది? నేను అనేటటువంటిది అక్కడ హర్ట్ అయితేనే వస్తుంది అక్కడ. నేను అంటే ఈ పరిమితంగా ఏదైతే ఈ శరీరం నేను అనుకొని ఉంటున్నామో, ఏ గుర్తింపునైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం పోషిస్తున్నామో దానికి ఇబ్బంది కలుగుతుంది. దాని కోరికకి ఏదో అడ్డొచ్చింది కాబట్టే ఆ కోపం వచ్చిందంటే మరింతగా అది బలపడడానికే కోపం ఉపయోగపడుతుంది తప్ప బాబాని అనుభూతి పొందడానికి, హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆ ప్రీతమ తండ్రిని అనుభూతి పొందడానికి అది ఏమాత్రము ఉపయోగపడదు. హృదయంలో ఉన్నటువంటి ప్రీతమ ప్రభువుని అనుభూతి పొందడానికి ద్వారాలు మూసుకొని తాళం వేసింది కదా. కోపము, క్రోధము, అసూయ, ద్వేషము వీటన్నిటిని ఎలా ఇప్పుకోవాలో కీ మన చేతిలోనే పెడుతున్నాడు బాబా. బాబా నామాన్ని స్మరించడం ఎంతటి అదృష్టమో, ఎంతటి భాగ్యమో గ్రహిస్తూ చెయ్యగలిగితే, ఈవెన్ శాసనం ప్రకారము మరణానంతరం ఉన్నటువంటి స్వర్గ నరక స్థితులు ఉన్నాయి కదా. మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి యాతన ప్రపంచంలో అనుభవించున్నటువంటి అవి కూడా ప్రేమికుడికి ఉండవటండి.
యాతన ప్రపంచంతో పని లేదన్నారు బాబా. ఎందుకు? ఇక్కడే వాడు బాబా నామంతో పునీతం అయిపోతున్నాడు. బాధనో ఆనందాన్నో బాబా కర్పిస్తూ అనుభవిస్తూ తన జీవితాన్ని గడుపుతూ వెళ్తున్నాడు. అంతేకాదు ఎంతటి భాగ్యం అంటే ఆ నామంతో గాని మరణించగలిగితే అసలు మరు జన్మతోనే దివ్యానందమే పొందుతావంటున్నారు. అంటే ఎంతటి వాడు మనకి దొరికాడో, ఎంతటి అవతార పురుషుడు. అతని యొక్క అభయం అంటే ఎట్టి భయములు, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఆనందంగా ఉండు, కలత చెందకు అని మనకి చెబుతున్నటువంటి వాడు సామాన్యుడు కాదు అని గ్రహించి అతని నామాన్ని స్మరిస్తూ వెళ్తున్నప్పుడు అడుగడుగున అతని మనకు అండగానే ఉంటాడు. బాబాయ్ చెప్తున్నారు కదా, పూర్తిగా నమ్మండి, మరియు మీ కష్టాలన్నింటినీ భగవంతుడు పరిష్కరిస్తాడు అని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. నమ్మకంగా ప్రతీది అతనికి వదిలేయండి. అతను ప్రతీది చూస్తాడు. దేవుణ్ణి నిష్కపటంగా ప్రేమించండి, అక్కడ కపటమొద్దు. అలాగాని ప్రేమిస్తే తనకి తానుగా అవగతమవుతాడు అన్నారు. అతను అనంతతేటో, ఆ ప్రేమ మహాసాగరంలో ఆ ఆనందమేటో తనకి తానుగా అవగతమవుతాను అన్నారు బాబా. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్నది కూడా ఆర్భాటం చేసుకోవాలని చూస్తాం, వ్యక్తపరచాలని చూస్తాం, అందరూ గుర్తించాలని ప్రయత్నిస్తాం. కానీ బాబా అంటున్నారు, అసలు నువ్వు ప్రేమిస్తున్నట్టు నీ మనసుకే తెలియకూడదు, దానికి తెలియకన్నా నీ హృదయంతో ప్రేమించి అంటారు ఆయన. అంటే చూడండి ఎంతగా మనల్ని మనం ఎంతగా మలుచుకోవలసిందో, బాబాని ఎంతగా మనం ప్రేమించాల్సిందో, మనం ఎలా ప్రేమిస్తున్నామో ఒక్కసారి గాని మనం ఆలోచిస్తే మార్పు మన లోపల నుంచే రావాలి. మనం ఒకరికి చెబితేనో, ఒక మాట ఆడితేనో, ఇలా ఇప్పుడు నేను ఆడుతున్న ఈ మాటలతోనో ఇది కాదు ఉపయోగపడేటటువంటిది. బాబా అదే కదా మన నుంచి కోరుకుంటున్నారు. అంటే ఇలాగ ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం అనేటటువంటిది ప్రేమగా మారాలి. ఈ కోపం అనేటంటే అణిచివేసి ఉంచుకోమని నేను చెప్పటం లేదు నీకు. కోపాన్నో లేకపోతే ద్వేషాన్నో అసూయనో వాటిని సందర్భం లేదు కదా, లేకపోతే ఇప్పుడు బాబా వద్దన్నారు కదా అని అణిచివేసి ఉంచుకోవడం కాదు, లేదా వాటిని నిరంతరంగా నీ బుర్రలో మోసుకొని తిరగడం కాదు. యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించి మూలం నుంచి వాటిని విడిచిపెట్టగలగడం. అంటే ఆ సమయం వచ్చేటప్పటికి ప్రదర్శించాల్సి వచ్చినా సరే అది ప్రదర్శించిన కోపం అనేది, ఇప్పుడు బిడ్డ తప్పు చేశాడు, తల్లి కోప్పడాలి, అలా కోప్పడాల్సిన పరిస్థితి అది. కానీ బాబా ఏం చెప్తున్నారు, కోపాన్ని ప్రదర్శించు సమయానికి, కానీ దాన్ని ద్వేషంగానో లేకపోతే ఇంకో రకంగానో నిరంతరం నీ బుర్రలో దాన్ని మొయ్యొద్దు. అంటే సంస్కారాల రూపంగా నీకు వెంటబెడుతుంది, అది అక్కడితో అయిపోయింది. సరిగ్గా అవగాహన చేసుకో నేను చెప్పేటటువంటి విషయాన్ని అని బాబా మనకి చెప్తున్నారు. నీకు కోపం వస్తుంది, రాకపోతే నువ్వు ఒక రాయువు కదా, కానీ వచ్చిన వెంటనే వచ్చినట్టుగా నువ్వు ప్రదర్శించావు అనుకో, నీకు జంతువుకు తేటా ఏట ఉంది? బాబా మనకు అడుగుతున్నటువంటిది అదే. నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్నావు అనుకో, నువ్వు ఒక ఋషి అవుతావు, నువ్వు ఒక దేవతవి అని బాబా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలంటే బాబా ప్రశాంతంగా ఉండమంటున్నారు. అంటే దానికి రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు. మరి ఎప్పుడు అలా ఉండగలుగుతాము అంటే అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిపూర్ణంగా బాబాని విశ్వసిస్తే, బాబా చెప్పినటువంటి విషయం సత్యం అనేది మన హృదయం గ్రహిస్తుంది. లేకపోతే అలాగే చెప్తారులే, బాబాకి ఏముందిలే, అలాగే మాట్లాడతారు, పరిస్థితిలో నిలబడితే తెలుస్తుంది. కానీ బాబా అంటున్నారు, నా నామాన్ని స్మరించు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు. అది మనం విశ్వసించాలి కదా, అంతటి గొప్ప విశ్వాసం కావాలంటున్నారు, అంతటి గొప్ప ప్రేమ కావాలంటున్నారు. అలాగా గాని నువ్వు ఉండుంటే ప్రపంచంలో ఏది నిన్ను
ప్రభావితం చెయ్యదు. అది పొగట్ట కావచ్చు, తెగట్ట కావచ్చు, నిన్ను నిందిస్తున్నా, నిన్ను హేళన చేస్తున్నా, పక్క నుంచి ఎవరేమో అనుకుంటున్నా, లేదా ఒక పెద్ద స్టేజ్ వేసి 100 మంది నిన్ను పొగుడుతున్నా, ఏది నిన్ను చెలింప చెయ్యదు. ఎందుకంటే తెలుసు సమస్తానికి యథార్థమైన అస్తిత్వమైన బాబాయే మూలము. ఇదంతా కూడా నడుపుతున్నటువంటిది ఆ ప్రీతమ ప్రభువే. సమస్తాన్ని నడిపేది ఆయనే. ఇది గ్రహించి బాబా అంటున్నారు, నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. కూర్చున్నా, నిల్చున్నా, ఏదైనా తాగుతున్నా, తింటున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, రాస్తున్నా, చదువుతున్నా, పడుకున్నా, మేల్కొన్నా, ఎప్పుడు 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 నా నామాన్ని స్మరిస్తూ ఉండు అంటే మనల్ని మాయ బంధనాల నుంచి విముక్తి కలిగించాలి అని ప్రీతమ ప్రభువు మనకంతటి అనంత శక్తివంతమైనటువంటి నామాన్ని మనకిచ్చి మనందరినీ కూడా ఈ మాయాంధకారం నుంచి దివ్య ప్రీతముడైనటువంటి ఆ ప్రకాశంలోకి మనల్ని మేల్కొల్పుతున్నాడు. మన చైతన్య ప్రకాశం చుట్టూ ఉన్నటువంటి ఆ సంస్కారాల తెరని ఆ తండ్రి ప్రేమగా అతని యొక్క నామ స్మరణతో మన జీవనం ఎలా జీవించాలో ఎరుకపరిచి, ఎరుకతో జీవించే విధంగా, అంటే మనం ఈ మాయా ప్రపంచంలో ఒక గుడ్డివాడిని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటే ఎలాగైతే మరొక గుడ్డివాడికి అతను తావ చూపించలేడో, మనల్ని మనం నమ్ముకొని వెళ్ళినా సరే మనకి గమ్యం తెలియదు. లేదా ఇంక సాధువునో సన్యాసునో ఇంకెవరినో అనుసరించిన వాళ్ళకి గమ్యం తెలియదు. సమస్తము ఎరిగినటువంటి ఆ ప్రీతమ ప్రభువుకే అంత ఎరుక అనేటటువంటిది గ్రహించి ఆ నామమే మనకి తావ చూపేది, నామమే మనల్ని రక్షించేది అనేటటువంటి విశ్వాసంతో, ప్రేమతో ప్రీతమ ప్రభువుని నిరంతరంగా స్మరిస్తూ నడుచుకునేటప్పుడు ఎరుకతో కూడినటువంటి జీవితం, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ఇది జీవిత లక్ష్యం ఇది అని ప్రతి విషయంలో కూడా బాబాని ప్రేమించే తీరులో ఎలా జీవించాలో అతనే మనకి నిరంతరం మాట ద్వారా గాని, పాట ద్వారా గాని, సందేశం ద్వారా గాని, ఏదో ఒక వాక్యం ద్వారా గాని ఇలా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, మనకు అది అందిస్తూ ఉంటాడు. అదే సత్సాంగత్యం, సత్యంతో సాంగత్యం జరుగుతుంది. అప్పుడు ఈ ప్రపంచంతో విముక్తి విరక్తి, ప్రపంచం నుంచి విడిపడడం జరుగుతుంది. సత్యంతో ఎప్పుడు సాంగత్యం అవుతామో అది బాబా నామంతో అది సాధ్యం అవుతుంది. అలా చేసేటప్పుడు ఎటువంటి ఆకర్షణలు ఉన్నా సరే వాటికి ఆధారమైన అస్తిత్వంతో, ఒక అందాన్ని కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి కావచ్చు, లేకపోతే ఇంకా భోగాలకో బంధాలకో ఏవి చూసినా సరే ఈ సమస్తానికి ఆధారభూతమైన ప్రీతమ ప్రభువు అస్తిత్వమే యథార్థమైనటువంటిది, ఇదే యథార్థమైన అస్తిత్వం బాబాయే అనేటటువంటి దృష్టితో చూడడం వచ్చేటట్టుగా బాబా చేస్తాడు. అలా గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. అలాగెప్పుడైతే వచ్చిందో నిస్సంగుడవుతావు, అక్కడ ప్రపంచం నుంచి విడిపడతావు. ఆ బాబాతో బంధం ఏర్పడిపోతుంటది మనకి. ఎప్పుడైతే ఈ బాబాతో బంధం ఏర్పడుతూ ఉందో ఈ మనసు మరి చెలించదు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మరి పరుగులు పెట్టదు. ఎందుకు? అక్కడ ఉండేది నేనే, ఇక్కడ ఉండేది నేనే. బాబా అదే అంటున్నారు కదా, అందులో బాబా ఉన్నాడు, ఇందులో బాబా ఉన్నాడు అని యాంత్రికంగానైనా నువ్వు తలుచుకుంటూ ఉండు. అక్కడ బాబాయే, ఇక్కడ బాబాయ్, ఇందులో బాబాయ్, అందులో బాబాయ్. బాబా లేకన్నా దీనికి ఉనుకుందా? బాబా లేకన్నా ఇది సాధ్యమా? ఈ చెట్టుకి పువ్వు వచ్చుండేదా? సూర్యుడు ఉదయించుండేవాడా? ఈ పండుకి తీయదనం వచ్చుండేదా? ఇలాగా బాబా 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 అంటూ యాదృచ్ఛికంగానైనా తలుచుకుంటూ ఉండు, నిశ్చల తత్వాన్ని సాధిస్తావు, ప్రశాంతత వస్తుంది. అలా అలా నిరంతరంగా బాబా గురించి ఆలోచిస్తూ ఉంటే బాబాయ్ అంటున్నారు, ఒకనాటికి నువ్వు నేనుగా మారిపోతావు అన్నారు. ఇంకా అడ్డు తెర పోతుందన్నారు. ఆయన అన్నారు, నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు, ఒకనాటికి నువ్వు నేనుగా మారిపోతావు అంటే బాబాయే అవుతావు అంటున్నారు ఆయన. అంటే అందులో ఈ బుడగ ఆ మహాసాగరంలో ఒకటైపోతుంది, దివ్యానందాన్ని ఎరుకతో అనుభవిస్తుంది. ఎంతటి వరమిచ్చాడు బాబా మనకి! అంత ఆలోచన వద్దు, అంతవరకు మనం ఎదగలేమో ఎదిగేమో లేదో తెలియదు. ఇంకా మనకి ఇదంతా కాదు, బాబా ప్రేమతో బాబాని స్మరించడం. బాబా చెప్పారు కదా, యాంత్రికంగానైనా బాబా నామాన్ని స్మరించడం. అన్నిటికన్నా ముఖ్యంగా
పరిపూర్ణంగా బాబాని విశ్వసించడం, బాబా ఇచ్చినటువంటి ప్రార్థన సత్యం. తండ్రి అనంతుడు, అపరిమితుడు, అవిభాజ్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి, సృష్టి స్థితి లయకారకుడు, సమస్తానికి ప్రభువు, అంతటి వాడాయన, అన్ని రూపాలలో పూజలు అందుకునే ఏకైక పూజార్హుడు, సద్గురువులతోనే పూజింపబడిన అవతార పురుషుడనేటటువంటి పరిపూర్ణ విశ్వాసంతో అతని నామాన్ని స్మరించుకుంటూ జీవితాన్ని సాగించడమే మనం చెయ్యాల్సింది. ఇలాగా తండ్రి మనకి నిరంతరం ఆ స్మరణతో మన జీవితాలు అతని చేతిలోకి తీసుకొని ప్రతి అడుగులో తోడుండి మన ముందుండి మనలో ఉండి నావికుడై రక్షకుడై నడిపించాలని బాబాని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ప్రీతమ ప్రభువుకి అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదే మొదట్లోనే చక్కగా అద్భుతమైన సంకీర్తన కూడా చేసి వినిపించారు. ప్రేమయే రూపమై పుడమి వెలిసిన వేళ, ఆ రూపాన్ని స్మరించడానికి నాలుకలు కళ్ళు సరిపోతాయని చక్కని సంకీర్తన పాడి వినిపించారు. అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అనేటువంటి చక్కని ఒక ప్రశ్నను వేసి ఆ ప్రశ్నకి అద్భుతమైనటువంటి సమాధానాన్ని తెలియజేశారు. సంస్కారాల వలన మనం అనుభవించలేకపోతున్నాము. అయితే చైతన్యం యొక్క పరిధిని సంస్కారాలు ఎలా ఆ స్వస్వరూపాన్ని గ్రహించలేకపోతున్నాయో అనేటువంటి అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. అయితే మరి దీన్ని ఎలా మనం తొలగించుకోవాలి అంటే ఆయన నామస్మరణతోనే అది సాధ్యం అవుతుంది. ఆ నామస్మరణ చెయ్యాలి నిరంతరం అంటే నిరంతరం ఆయన యొక్క సందేశాలు, ఆయన యొక్క రూపాన్ని, ఆయన ఇచ్చినటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ నామస్మరణ చేయడానికి మనకి సాధ్యపడుతుందని, దానికి తోడు దానికి ఒక ఆయన యొక్క అనుచరుడైనటువంటి అయాజ్ యొక్క అద్భుతమైన విషయాన్ని అంటే తెలియజేశారు ఉదాహరణగా. అయితే ఆ నామస్మరణని యొక్క ఔన్నత్యాన్ని కూడా ఆ నిరంతర నామస్మరణ చేయటం వలన ఆ స్వస్వరూపాన్ని మనం ఎలా గ్రహించగలుగుతాము అనేటువంటి అద్భుతమైన విషయాల్ని చాలా చక్కగా వివరించిన మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలా అనేకమైనటువంటి సందేశాలు, బాబా యొక్క ప్రేమ తత్వాన్ని, ఆయన యొక్క నామ విశిష్టతని, ఇంకా ఆయన ఔన్నత్యాన్ని, అనేకమైన విషయాలు మాకు తెలియజేయాలని, మీకు ఆయురారోగ్యాలు బాబా ప్రసాదించి మాతో ఎక్కువ మీతో గడిపే అవకాశాన్ని బాబా ఇవ్వాలని బాబా కోరుకుంటున్నాను. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలండి. జై బాబా. చక్కని విషయాలు తెలియజేశారండి. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దామండి. ఇప్పుడు మాలతి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి. జై బాబా. అమ్మా నేను డిస్పర్స్ అవుతాను, బాబా సెంటర్కి వెళ్తాను. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. మెహర్ బాబా కి జై. మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగువులే బాబా, మా మీరు బాబా. మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగువులే బాబా, మా మీరు బాబా. దేవాది దేవమే దివ్యావతారమే ప్రేమగా